ప్రభావతి ఎప్పట్లాగే మనోజ్ని ఆకాశానికి ఎత్తేస్తూ బాలుని డ్రైవర్ గార్డంటూ హేళన చేస్తూ ఉంటుంది. దాంతో మీనా ప్రభావతికి ఇచ్చిపడేస్తుంది. మా ఆయనకి సొంతంగా 2 కార్లున్నాయి. ఆయన కాళ్లపై ఆయన నిలబడి ఆత్మగౌరవంగా బతుకుతున్నారు. పరాన్న జీవికి మా ఆయనకి ఇంకొకసారి పోలిక పెట్టద్దు. అయినా మీకు రోహిణియే కరెక్ట్. నాలాంటి కోడలు శృతి లాంటి వాళ్ళు పనికిరారు. నమ్మించి గొంతు కోసేవాళ్లే మీకు నచ్చుతారు. మంచి పని చేసావు రోహిణి. నువ్వే అత్తయ్యకి కరెక్ట్ అయిన కోడలివి అని అంటూ ఉంటుంది మీనా. దాంతో ప్రభావతి, ఏయ్, దానికి ఎలా పడ్డాయో నీకు కూడా అలాగే పడతాయి అని మీనాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. హా, అప్పుడు చూస్తూ ఊరుకుంటారు మరి. మీనాపై చెయ్యి పడితే మీ మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తా. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది ప్రభావతికి శృతి. కోడళ్ళంటే అంత అలుసుగా ఉందా? చెయ్యి వేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది అంటూ ఉంటుంది శృతి. ఇంతలో బాలు అందుకుని, వాడు చవట తద్దమ్మ కాబట్టి పెళ్ళాన్ని కొడుతున్నా ఊరుకున్నాడు. నా భార్యపై చేయి చేసుకుంటే చెప్తా నీ పని అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో మీనా, సర్లే ఆపండి, ఆవిడ మీ అమ్మగారు అని అందరినీ కంట్రోల్ చేస్తుంది. ఇక సత్యం, అయిందా, అందరూ గడ్డి పెట్టారు కదా, ఉన్నవాళ్ళు ఓ మూలన పడి ఉండు అని ప్రభావతికి తిడుతూ ఉంటాడు. చూసావా అమ్మ, వదినిపై చేయి పెడితే ఏం జరుగుతుందో చెప్పింది కదా శృతి. అలాంటి ఆలోచన వస్తే మేమే సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది అని రవి కూడా ప్రభావతిని అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.